అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వరుడు కళ్యాణి వైఎస్ఆర్సీ పార్టీ కార్యకర్త. మరి ఆమె ఏం చెప్పారో ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు ఇలానే చెప్తారా? ఇప్పటి వరకే చెప్తారా? మరి ఈ కళ్యాణి గారు చెప్పినవన్నీ కూడా అన్ని అబద్ధపు మాటలు. ఒకప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని చేసిన వాళ్ళేను. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. రాష్ట్రం మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటేను. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదన్న ఆవేదనతో, బాధతో, అభివృద్ధి కాకూడదని విశాఖ డేటా సెంటర్ వచ్చినందువలన ప్రశాంతంగా ఉండి ఏదో ఒకటి గొడవ సృష్టించాలి, కంపెనీలు రాకుండా చేయాలి, ఇలా ఏదో ఒకటి ఆరోపణ చేస్తుంటే, అల్లర్లు సృష్టిస్తుంటే జనాలు పోకుండా ఉంటారు, జనాలు తిరగబడతారు ఈ కూటమి ప్రభుత్వానికి అని ఇలా పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ, పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉంటారు. మరి సమాజం అంటే ఒకప్పుడు మీ వైఎస్ఆర్సీ పార్టీలోనే గోరంట్ల మాధవ్ గారు అదే ప్రకారంగా అదే దిష్టిగా ఒంటి మీద బట్టలు లేకుండా ఒక మహిళను లోబరుచుకొని లొంగదీసుకొని బెదిరించి భయపెట్టి అలా బట్టలు తీసుకొని చూపించలేదు. అప్పుడు ఏమైపోయింది సమాజం? మరి హత్యలు, మర్డర్లు, మానభంగాలు, రేపులు చేసినప్పుడు అప్పుడు ఏమైపోయింది సమాజం గురించి? అప్పుడు మాట్లాడలేదు సమాజం గురించి. మరి అవంతి శ్రీనివాస్ గారు అమ్మ బంగారం ఏం చేస్తున్నావు అమ్మా, ఎక్కడున్నావమ్మా అన్నప్పుడు రాసులేళ్ల కింద పెట్టినప్పుడు అప్పుడు ఏమైపోయింది సమాజం గురించి? అప్పుడు సమాజం గురించి మాట్లాడలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అప్పుడు ఎక్కడున్నారు? అంబడి రాంబాబు గారు సంజన సుకన్య అని రాసులేళ్ల దిగినప్పుడు, రాసులేళ్ల చేసినప్పుడు అప్పుడు సమాజం గురించి మాట్లాడలేదే. అప్పుడు ఎక్కడే పోయారు మీరు? అప్పుడేం చేశారు? ఏమిటంటే అధికారం లేదు, అధికారం ఎలా రాబట్టాలి, ఏ విధంగా రాబట్టాలి, ఏ విధంగా రెచ్చగొట్టాలి, జనాన్ని ఏ విధంగా తిరగబడతారు ఈ కూటమి ప్రభుత్వం మీద అన్న ఆవేదనతో ఇలా పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఎంతో దారుణంగా రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తే మనకు సింపతి పెరుగుతుంది, జనాలు వాళ్ళ మీద తిరగబడతారు, ఎలా తిరగొట్టాలా, ఎలా చేయాలి, ఏ విధంగా గందరగోళం సృష్టించాలా, రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, దాన్ని కాకుండా అడ్డు తగులుకోవాలి అన్న ఆవేదనతో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ఈ వరుడు కళ్యాణి గారు మాట్లాడే మాటలు ఇవి. అంటే రాష్ట్రం అనేది ప్రశాంతంగా ఉండకూడదన్న ఆవేదనతో చేస్తున్న మాటలు. ఇటువంటి పనికిమాలిన మాటలు నమ్మబాకండి. రాష్ట్ర ప్రజలు అయినా వాళ్ళ మీదే తిరగబడండి, వాళ్ళ మీదే తరిమి కొట్టాలి, వాళ్ళ పార్టీ అధికారం రాకుండా చేయాలన్న ఉద్దేశంతో, మా రాష్ట్రం బాగుపడాలన్న ఆవేదనతో చెప్తున్నాము. ఒకసారి ఆలోచించండి. వాళ్ళ మాటలు వినబాకండి. రాష్ట్రం అభివృద్ధి అంటూ చేత కాదు, సంక్షేమం అంటూ సగం కొల్లగొట్టేశారు. వాళ్ళు బాగుపడ్డారు, ప్రజలను నాశనం చేశారు. ఏది ఏమైనా ఈ వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళకు అధికారం కావాలి అన్న ఆవేదనతో ఇలాంటి పనికిమాలిన మాటలు, పనికిమాలిన వీడియోలు, ఎవరికో డబ్బులు ఇచ్చి ఇలా మాట్లాడి, ఈ విధంగా చెయ్యి, అభివృద్ధి కాకుండా అడ్డు తగులుకుందాము అన్న ఆవేదనతో ఒక మహిళకు డబ్బులు ఇచ్చి కూడా చేసి ఉండవచ్చు. అది ఉట్టిదంతో నిజమంతో తెలియని పరిస్థితి. అభివృద్ధి జరగకుండా చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడే మాటలు అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు కేంద్రం వెళ్తున్నాడు, కంపెనీల కోసం, పిఠాపురం అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఇలా ఎలా పులిగిలు లేపాలి, ఎలా గందరగోళం సృష్టించాలన్న ఆవేదనతో చేస్తున్న పనితనం ఇది. ఈ వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళకి ఏ పని బాట అంటూ ఏముండదు, అధికారం కావాలి, చేయటానికి చేత కాకపోయినా కానీ. గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా చేశారు, ఏ విధంగా చేశారన్నది ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసిపోయింది. ఒక రాసులీలైనా, ఒక మానభంగాలైనా, ఒక రేపులైనా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకై వాళ్ళు బెదిరించి లోబర్సి లొంగదీసి ఆ మహిళను ఈ విధంగా మాట్లాడి ఈ విధంగా వీడియో పెట్టు అన్న ఉద్దేశంతో కూడా వీడియో విడుదల చేసి ఉండొచ్చు. వీళ్ళను వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళంతా బూటక మాటలు నమ్మబాకండి, టక్కరి మాటలు నమ్మబాకండి. పైసలకు ఎంతకైనా లొంగుతారంటే ఇటువంటి మహిళలు కొంతమంది అభివృద్ధి కాకూడదు అన్న ఉద్దేశంతో మాట్లాడించిన మాటలు అనుకుంటారు. ఒక్కసారి ఆలోచించవలసిందిగా. ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. మనకు అభివృద్ధి కావాలి. ఇటు గందరగోళాలు సృష్టిస్తే
ఉపయోగం ఏమిటి, మన రాష్ట్రం బాగుండాలి కదా అన్నట్టుగా చెప్పుకోవాలి. ఎక్కడైనా కానీ మరమ్మతులు పూరుస్తున్నారు, రోడ్లు బాగా తయారవుతారు. జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి అన్ని రోడ్లను బాగుంటాయన్న ఉద్దేశంతో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు. ఒక్కసారి ఆలోచించుకోండి. రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఏ గొడవలు, ఏ గందరగోళాలు లేవు. గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, ఏ విధంగా చేశారు గొడవలు అధికారం ఉండగా అని తెలియజేస్తూ, ఏది ఏమైనా వాళ్ళ మీద అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద గెంటి వేయటానికి చేసిన పనితనం ఇది. అది రాసలీల వైఎస్ఆర్సీ పార్టీ, అది రాసలీల మీద పోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని చేసిన పనులు అవన్నీ తిప్పి ఈ ప్రభుత్వం మీదకి గెంటాలని, అభివృద్ధి కాకుండా ఉండాలని, గందరగోళం సృష్టించాలని, ఏం బాగుపడకూడదన్న ఉద్దేశంతో మాట్లాడుతున్న మాటల వాళ్ళు వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.